హాయ్ అండి. పరాటాలు ఎప్పుడు గట్టిగా కాకుండా మృదువుగా రావాలన్నా, హోటల్ స్టైల్ రావాలన్నా ఈ చిట్కా పాటించండి. ఫస్ట్ మైదా తీసుకొని అందులోకి కొంచెం ఉప్మా నూక వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పాల్లో కొంచెం షుగర్ వేసి బాగా దీన్ని వాటర్ వేసుకొని మెత్తని పిండిలాగా మనము బొబ్బట్లకి ఎలా రెడీ చేసుకుంటామో ఆ విధంగా పలుచగా ఉండాలి. నూనె వేసి నానబెట్టుకొని ఒక అరగంట కానీ గంట సేపు కానీ పక్కన పెట్టుకోవాలి. పాలు వేయడం వల్ల మనకి చాలా బాగుంటుందని, మృదువుగా చాలా టేస్టీగా వస్తాయి. అదే ఉప్మా నూక వేయడం వల్ల కూడా మనకి చాలాసేపు వరకు గట్టిగా కాకుండా మృదువుగా ఉండేటట్లు చేస్తుంది. ఈ విధంగా పలుచగా పిండి అద్దుకొని చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా రోల్ చేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటే రెండు వైపులా అంతేనండి. పరోటా మృదువుగా మనకి హోటల్ స్టైల్లో వస్తుంది. హోటల్స్లో ఈ విధంగా చేయడం వల్ల మనకి పరోటా అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలాగా ఒకసారిగా గట్టిగా మనం ప్రెజర్ ఇచ్చి కొడితే కనుక మనకి పొరలు అనేవి విచ్చుకుంటాయి.